హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు విత్ సరస్వతి. ఈరోజు నేను పులిగూర చూపిస్తున్నాను మీకు. పులిగూర అందరూ చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. నేను ఆకుకూరలతో చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ, టేస్టీగా ఉంటుంది. మా అత్తగారు నాకు నేర్పించారు. ఇది మీ అందరికీ షేర్ చేస్తున్నాను. 2 కట్టల తోటకూర, 1 కట్ట పలకలాకు, 1 కట్ట మెంతి, కొత్తిమీర, 5-6 వంకాయలు, 3 టమోటోలు, 1 ఉల్లిగడ్డ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు వంకాయల్ని, టమోటోలు, ఉల్లిగడ్డని కట్ చేసుకొని పక్కన తీసుకొని పెట్టుకున్నాము. ఒక గిన్నె తీసుకొని ఫస్ట్ తోటకూర నీట్గా కడిగి తీసుకొని అన్నీ కొంచెం ఉప్పేసి ఫుల్ నీట్గా కడుక్కొని అవన్నిటిని మనం 3 మెంతి, తోటాకు, పాలకూర ఇవన్నిటిని గిన్నెలో వేసుకుందాము. ఇది పొయ్యి మీద పెట్టేసుకొని మనము దీన్ని కొంచెం మగ్గాక వంకాయలు వేసుకుందాము. వంకాయలు వేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకుందాం, నల్లకి కాకుండా. ఉప్పు వేసేసి కొంచెం మగ్గించాక మరి ఉల్లిగడ్డ, టమోటో ఇవన్నిటిని 3 ఐటమ్స్ని, పచ్చిమిరపకాయలు ఆకుకూరతో పాటే వేసాము. పక్కింటి పులిగూర రుచి అంటారు కదండి, అట్లనే చాలా బాగుంటుంది పులిగూర. మనం ఇది బాగా మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు చింతపండు వేసుకుందాము. చింతపండు వేసుకొని పసుపు వేసుకున్నాము. ఇప్పుడు మా లక్ష్మి పనిపాపతో నేను అది ఎనిపిస్తున్నాను. నాకు అయ్యేటట్టు వెనపాల. ఇప్పుడు తర్వాత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని లాస్ట్లో ఉల్లిపాయ హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్నగా, దాన్ని వేసుకుందాము. అది వేసుకొని ఇప్పుడు వేగాక కొంచెం రెడ్ అయ్యాక మనం ముందుగానే రామ్ పెట్టుకున్న పులిగూరని వేసి నీరంతా పోయేలాగా బాగా నీట్గా వేయించేసుకుంటే పులిగూర రెడీ అండి. 15 నిమిషాల్లో పులిగూర చేసేసుకోవచ్చు, హెల్తీగా, టేస్టీగా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వంటల్ని మీ ముందుకు తీసుకొని వస్తాను, హెల్తీగా, టేస్టీగా ఉండేవి. ఇప్పుడు ఆవకాయ, నెయ్యి వేసుకొని దీంట్లో కలుపుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి దీని టేస్ట్. ఒక్కసారి మీరందరూ చూసి చెప్పండి.